గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు? శివాని. శివాని. మీ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు మేడం? సార్ నేను ప్రజెంట్ వెస్టర్న్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే, దాంతోపాటు డిగ్రీ స్టూడెంట్. డిగ్రీ స్టూడెంట్. ఓకే, ఈ సిస్టమ్కి జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జస్ట్ 6 months. 6 months. ఓకే, మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత మేడం? సార్ ఈ బిజినెస్లో నేను ఫస్ట్ నా హెల్త్ కోసం నేను వాడుకుంటే నాకు వచ్చిన ఇన్కమ్ 102 రూపాయలు. ఓకే, నా హైయెస్ట్ ఇన్కమ్ 25,000. 25. అండ్ దాంతోపాటు కంపెనీ కేవలం 6 నెలల్లో బిజినెస్ టేకప్ చేసి 12,50,000 కార్ మా తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చిన. వావ్, సూపర్. అయితే ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ కదా, డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు మీ చెక్ ఎంత ఉండొచ్చు? సార్ నా చెక్ ఆల్మోస్ట్ 2 lakhs పర్ మంత్లీ. అండ్ దాంతోపాటు క్రౌన్ డైరెక్టర్ ఇల్లు మా తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇవ్వాలి. ఫిబ్రవరి 2025 వరకు మా తల్లిదండ్రులకు నేనంటూ ఒక 2 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి. అయితే మేడం ఇప్పుడు స్టూడెంట్స్కి బిజినెస్ టేకప్ చేయొచ్చా చేయరా? సార్ 100% వాళ్ళు చదువు కాలేజ్లలో స్కూళ్ళల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసే బదులు జస్ట్ 6 months ఒక టైం ఇన్వెస్ట్ దీంట్లో కంటిన్యూగా 6 months వాళ్ళు గట్టిగా గ్రిప్ తీసుకొని దిగితే మాత్రం 100% విత్ ఇన్ 3 months కూడా కార్ చేయొచ్చు సార్. యాక్చువల్లీ మీరు వెస్టీజ్కి రాకముందు మీ గోల్ ఏముంది మేడం? సార్ బిఫోర్ వెస్టీజ్ నా గోల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావాలని. ఓకే, సో దానికోసం నేను 3 years హైదరాబాద్లో టైం ఇన్వెస్ట్ చేసి దానికోసం కోచింగ్ ట్రైనింగ్ తీసుకొని అలసిపోయి వచ్చాను సార్. మొన్న రీసెంట్గా ఎగ్జామ్ రాసిన బట్ ఈవెంట్స్ బూట్ క్యాంప్కి వెళ్ళడం వల్ల నేను ఆగిపోయి ఈరోజు 6 monthsలో టేకప్ చేసి బిజినెస్ ఒకవేళ ఖచ్చితంగా మీకు ఎస్ఐ జాబ్ వస్తుంది అని నమ్మకం ఉండేనా? నో సార్, ఎందుకంటే కాంపిటీషన్ చూసుకుంటే చాలా లక్షలలో వేల కోట్లలో మంది ఉన్నారు. ఎందుకంటే అది ఇచ్చే 200 పోస్టులకి కాంపిటీషన్ అంటూ మరి లక్షలలో ఉన్నారు. సో ఆ లక్షలలో మనం ఎంత చదువుకున్నా కూడా అది రాదని నాకు అర్థమైపోయింది సార్. ఎస్ఐ జాబ్ వస్తే మీ ఇన్కమ్ 2 లక్షలు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టేది? సార్ ఆల్మోస్ట్ రాదు. ఇక్కడికి మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అంటే ఖచ్చితంగా సార్ జస్ట్ విత్ ఇన్ షార్ట్ టైం జస్ట్ 3-4 monthsలో నా చెక్ 2 లక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే వర్క్లో నేను చేస్తున్నాను. ఓకే మేడం, ఒక్కసారి మీ ఏజ్? సార్ జస్ట్ నా ఏజ్ వచ్చేసి 21. ఓకే, అందరు స్టూడెంట్స్ చేయొచ్చా? సార్ అందరు స్టూడెంట్స్ చేసి ప్రతి ఒక్క యూత్కి అయితే లగ్జరీ లైఫ్ వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తే చాలు సార్, ఇంకేం అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.